ఈ యొక్క మౌలికమైనటువంటి ప్రశ్నకు బీజేపీ నేతలు జవాబు చెప్పాలి. నువ్వు నీ కొడుకుని నిజంగా పోనీ అట్లా కూడా సరెండర్ చేసినావు అనుకుంటే, అయితే మరి బండి సంజయ్ గారు ఎందుకు ఇట్లా చెప్పిర్రు అని అంటే, బండి సంజయ్ గారు దేనికోసం చెప్పిండంటే ఒక కేంద్ర మంత్రులు ఎక్కువ ఉండి అట్లా చెప్పుకోకపోతే సిగ్గుపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి నీ కొడుకు తప్పించుకొని పోతుండే అంటే పట్టుకురు పోలీసు వాళ్ళు అంటే బాగుండదు. కాబట్టి అంతో ఇంతో ఆయన గౌరవం కాపాడుకోవాలని అంటే నేను పట్టి ఇచ్చిన అని అంటే కొంచెం అంతో ఇంతో జనాలలో కొంచెం మైలేజ్ లేకపోతే కొంచెం పరువు బతుకుంటుందేమో అటువంటి ఒక ఆశ. మేము దాన్ని కూడా ఏం తప్పు పడతలేము. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని ఎంతటి వారిని కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము స్పేర్ చేసేటటువంటి క్వశ్చనే లేదు. నేను బడా బాబు కొడుకుని, బాగా డబ్బులున్నోడిని, పెద్ద రాజకీయ నాయకుడు కొడుకుని, లేకపోతే నేను ఏం చేసినా సాగిపోతుంది అని చెప్పి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడో, పొలిటికల్ లినియేజ్ ఉన్నోడో, లేకపోతే సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడో, లేకపోతే బాగా పెద్ద కార్పొరేట్ సంస్థ దిగ్గజాల కొడుకులో వాళ్ళ మనసులలో గిట్ట ఇట్లాంటిది ఏమన్నా ఉంటే ఇరేజర్ తోటి తుడిచేసేయండి. ఇంకొకసారి తప్పు చేసేటప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పాలనలో తప్పు చేయాలని కూడా వెన్నుల దడబుట్టాలనేటటువంటి దానికి సంకేతం బండి భగీరథ అరెస్ట్. నైట్ మీకు దొరకకపోతే పోలీసు పట్టుకోకపోతే రాష్ట్రం వెళ్ళిపోతున్నాను, దాదాపు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తాం. అదే ఏదైనా జరిగేది, నేను అందుకనే చెప్తా ఉన్నా, ఏదైనా జరిగేది. ఒకవేళ అట్లా జరిగినా కూడా వదిలిపెడతామా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు పారిపోయిండు, రాగానే కేసు రోజే వారిపోయిండు. ఏపీకించి అట్లా వేరే రాష్ట్రం, ఆడికించి యూఎస్కి వారిపోయిండు. ఏడాది తర్వాత నేను గుంజుకొచ్చినాం కదా, ఇవాళ కాకపోతే రేపైనా రావాల్సిందే కదా. అయితే ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేసింది ఏంటిది అని అంటే, పారిపోతే తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నోళ్ళు అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట అన్నారు మన కాంక్లేవ్లో, పారిపోయినంత మాత్రాన దానికి పరిష్కారం కాదు, మీరు చేయకపోతే పారదర్శకంగా విచారణకి పోలీసు వాళ్ళకి మీరు సహకరించాలి, రావాలి, అంతే తప్ప తప్పించుకొని పోయి అప్పుడు జనాలలో ఏమవుతుంది, తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతుండే అని అడగరా? సో దానికాడ వాళ్ళకి జవాబు కూడా ఉండకపోయేది. బీఆర్ఎస్ ఉన్న ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి ఒప్పందం ఉంది, మధ్యంతర బెయిల్ రాలేదు కాబట్టి ఇంకా తప్పించుకోలేము, ఒకసారి వచ్చి ఇక సరెండరు లేకపోతే ఏదో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది అనేది వాళ్ళ ప్రశ్న. ఈ బీఆర్ఎస్ వాళ్ళది ఎట్లుంటుంది అని అంటే, ఫస్ట్ అసలు ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో ఇదంతా కూడా ఉధృతంగా మారినటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ చేసినాము అని అంటేనే దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మన నోటీసులకు వచ్చింది కాబట్టి, ఫిర్యాదు అందింది కాబట్టి కేసు బుక్ చేసినాం. సెర్చ్ అనేటటువంటి జరగలేదని ఎట్లా చెప్తారు? ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చెప్పిండ్రు. ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా మూడు స్పెషల్ టీంలని మనం డిప్లాయ్ చేసినాం. సో ఢిల్లీ దాకా కూడా పోయినటువంటి పరిస్థితి, వాళ్ళ ఇళ్లలో ఎతికినటువంటి పరిస్థితి. మళ్ళీ నిన్న కూడా పొద్దుడుతుంది సర్చింగ్ అనేటటువంటి జరుగుతూనే ఉండే కదా, అన్ని మీడియా ఛానల్ చూపిస్తూనే ఉండే కదా. ఎక్కడ పోలీసు వాళ్ళు ఆగినరు, ఎక్కడ సహకరించినట్టు కొట్టింది? ఈ భూ ప్రపంచం మీద మెడకాయ మీద తలకాయల కోడి మందని దిమాకున్న వాళ్ళు కూడా అరే రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోలీసు వాళ్ళు బండి భగీరథ్ గురించి ఎత్తుకుతురు అని చెప్పి అనుకుంటారు. కేవలం బుర్రలేని బీఆర్ఎస్ వాడు మాత్రమే వితండవాదం చేయాలి కాబట్టి లేదు సహకరించేటటువంటి కోణం మా అద్దాలలో కనిపిస్తుంది, మీకు కనిపిస్తలేదని వాదిస్తాం. అంటే వాళ్ళ ఇంకో ప్రశ్న ఏంటంటే, నోటు కేసు అనే కత్తి మెడ మీద వేలాడుతుంది రేవంత్ రెడ్డి, దాని నుంచి తప్పించుకోవడానికి కొంచెం సున్నితంగా వ్యవహరిస్తున్నాడు ఈ అంశంపై అనేది వాళ్ళ ప్రశ్న. సున్నితంగా వ్యవహరించేది ఏముంటుంది, ఘాటుగా వ్యవహరించేది ఏముంటుంది? అరెస్ట్ అయిందా లేదా, కేసు బుక్ అయిందా లేదా? సున్నితం అంటే ఏంటిది? సున్నితం అని అంటే తప్పించుకోవాలని అట్లాంటివి కూడా బూటకప్పు ఆరోపణలు మనం జరిసేప్పుడు కన్సిడరేషన్ తీసుకున్నాం. అసలు కేసే బుక్ కావద్దు, కేసే బుక్ చేయదు. ఒత్తిడి గిట్ట వచ్చి మీడియాలో ఒత్తిడి వచ్చినాక ఎఫ్ఐఆర్ గిట్ట అయిందా, లేకపోతే ఎఫ్ఐఆర్ అయినాక మీడియాలోకి వచ్చిందా? ఇది చెప్పుండి ఫస్ట్. నరేంద్ర మోడీ గారు సభ కంటే ముంగంటే ఎఫ్ఐఆర్ అయిపోయింది, అవునా కాదా? మరి అది ఎవరు చిత్తశుద్ధిని ఎవరు శంకిస్తారు? అరే మీ లెక్క గిట్ట కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు యాక్సిడెంట్లు చేసి మనుషుల్ని చంపేసిపోతే దుబాయ్లకి పారిపించినటువంటి బాపతులు కాదు కదా. మైనర్ బాలికల మీద, పసిపిల్లల మీద అఘాయిత్యం పాల్పడ్డటువంటి నీ సొంత జిల్లా సిరిసిల్లలో బెయిల్ ఇప్పించినటువంటి బాపతుగాలు మీరు. ఒక కుటుంబం ఖమ్మంలో వనమ కుటుంబ సభ్యుడు వాళ్ళ కొడుకు ఒక కుటుంబాన్ని హెరాస్మెంట్ చేస్తుండే, కుటుంబం మొత్తం సెల్ఫీ తీసుకొని చచ్చిపోతే కూడా తర్వాత వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి బాపతులు వీళ్ళంతా. మీరా సూక్తులు చెప్పేది? సో చేసినటువంటి చరిత్ర కానీ, కాపాడినటువంటి బాపతి కానీ, బతుకు కానీ మీకు లేనప్పుడు విమర్శించేటటువంటి స్థాయి కూడా మీకు ఉండదు. మరీ ముఖ్యంగా కేటీఆర్ గారికి ఉండదు. ఎందుకంటే జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా ప్రవళిక అనేటటువంటి అమ్మాయి చచ్చిపోతే ఆ పిల్లని కనుక్కోండి, లవ్ ఎఫైర్ తోటి చచ్చిపోయింది అని అన్నాడు. కొలువులు రాలేక ఆ పిల్ల చచ్చిపోతే లవ్ ఎఫైర్ తోటి చచ్చిపోయిందని చెప్పి క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, సొంతింటి ఆడబిడ్డని బయటికి వెళ్ళగొట్టినటువంటి వాళ్ళు, వీళ్ళు మహిళల గురించి, మహిళల భద్రత గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటే ముసలి కన్నీరు కారుస్తున్నట్టే కనిపిస్తున్నారు. మా పోరాటాలు, మా నిరసనల వల్లనే
తలొగ్గింది ప్రభుత్వం, అందుకే సరెండర్ లేకపోతే అరెస్ట్ చేసిండ్రు. అది మా పోరాటం, మాకున్న చిత్తశుద్ధి ఆడబిడ్డలపై అనేది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీరు గమనించండి ఒకసారి. అది హరీష్ రావుదైనా లేకపోతే కేటీఆర్దైనా ఎవరిదైనా, సపోజ్ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమానికి పోతున్నారు అనుకో, ఎవరికైనా ఏదైనా కార్యక్రమం చేయనీకే పోతుండు, లేకపోతే ఒక ప్రారంభోత్సవం చేయనీకే పోతుండు. జస్ట్ ఒక రోజు ముందు కార్యక్రమం షెడ్యూల్ ముందే వస్తుంది కాబట్టి ఒక రోజు ముందు వేసేసి వేయాలి ఇక్కడ రోడ్ వేయాలంటారు, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి. సో దట్ ఏంటంటే ఎటు కార్యక్రమం ఉంటుంది కదా, అదే మనం ముందే వదిలినాం అనుకో, ఆ మైలేజ్ ఎంతో ఇంతో ఎవరైనా చూసి నమ్ముతారేమో అని అనుకుంటారు. పాపం దురదృష్టం ఎంత అంటే వాళ్ళు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులలో లేరు. ఎందుకనంటే ఈ మధ్యకాలం తెలంగాణలో ఆ రెయిన్బో సర్కస్, తర్వాత ఇంకో సర్కస్లని పెద్ద పెద్ద టెంట్లేసి వచ్చేటివి ఈ మధ్య వస్తలేవు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళతో మనమేడ పోటీ పడతాం రా నాయన, మన మార్కెట్ లేదని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంటే అద్భుతంగా వీళ్ళు సర్కస్ చేస్తారు కాబట్టి రాష్ట్రంలో. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రశ్న, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దిశ కేసు కానీ దీనికి సంబంధించి ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితి, అవును, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అంటే మహిళల పట్ల అంత చిత్తశుద్ధితో ఇవాళ మైనర్కు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ఇంత డీలేగా విచారణ అధికారిని నియమిస్తారు, ఎందుకు అరెస్ట్ చేయలేనని వాళ్ళ భయంకరమైన ప్రశ్న. మీరు దిశ మ్యాటర్ అన్నట్టు కాబట్టి చెప్తున్నా, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి ఆ రోజు ఒక నలుగురిని తీసుకొని పోయి తెలంగాణ 3 గంటలకి ఎన్కౌంటర్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ పిల్లలది ఫేక్ ఎన్కౌంటరు, తర్వాత అసలు ఆ సంఘటనకి పిల్లలకి సంబంధమే లేదనేటటువంటి అంశాలు కూడా వచ్చినాయి. దాని మీద ఒక కమిటీ వేసారు, సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేసిండు. కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో మనందరికి మళ్ళీ అది కూడా యాడ్ చేసుకోవాలి కదా. అదొక ఫేక్ ఎన్కౌంటరు, అసలు ఆ ఘటనకి వీళ్ళకి సంబంధం ఉందా అనేటటువంటి ట్రయల్లో బయటపడేది. ట్రయలే జరగకంటే ముంగట జస్ట్ ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరైనా తీసుకొచ్చి మనం ఎన్కౌంటర్ చేసేద్దామా? దేని మీద? ఇప్పుడు చట్టం అనేది ఒకటి ఉంది, ఇప్పుడు నువ్వే ఉన్నావు లేకపోతే నువ్వే ఉన్నావు, ఒక ఫిర్యాదు ఇచ్చారు కదా అని చెప్పి ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతామా, లేకపోతే చట్టం అనేది పారదర్శకంగా విచారణ చేసుకుంటూ పోదామా? అది ఎవరైనా, నేను అందుకనే పదే చెప్పిన, ఇక్కడ మైనర్ల పక్షాన నిలబడేటటువంటి వాళ్ళము, లేకపోతే బాధితుల పక్షాన నిలబడేటటువంటి సర్కార్ మనం ఉన్నాము. ఒకవేళ తప్పు చేసినటువంటి వాడు ఎంత వాడైనా తప్పించుకోలేడు అనేటటువంటి ఎంత అంటున్నామో, తప్పుడు కేసులు పెట్టినా కూడా ఈ యొక్క విచారణలో బయటకు పోకుండా ఉండలేవు. తప్పుడు కేసులు పెట్టినా కూడా బయటపడతాయి. సో పారదర్శకంగా ప్రభుత్వము, చట్టము, పోలీసు వాళ్ళు అనేటటువంటిది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కేసులు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఛార్జ్షీట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మళ్ళీ కోర్టులో కూడా ట్రయల్ అవుతుంది. సో ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు, పోలీస్ కస్టడీ అడుగుతారు. ఓకే, మీరందరూ మనం మాట్లాడాల్సింది ఏంటంటే హైకోర్టు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి పోతే కూడా మరి ఇదే ప్రభుత్వం కొట్లాడి దాన్ని వ్యతిరేకించే కదా బెయిల్ రాకుండా చేసుకున్నాం. మరి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, వీళ్ళకంట తలొగ్గిరంట, వీళ్ళ మొఖాలకి వీళ్ళు కొట్లాడితే తలొగ్గే నాయకుడైనా రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఏం కావాలి, సామాన్యుల పక్షాలను ఎవరు నిలబడాలి, బాధితుల పక్షాన ఎట్లా అండగా నిలబడాలో రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు నీతులు నేర్పించేటటువంటి స్థాయి ఉందా, లేకి చేసినటువంటి చరిత్ర గిట్టుందా? బడే బాయ్ చోటే బాయ్ బంధం అనేది వాళ్ళ పర్సెంట్. బడే బాయ్ చోటే బాయ్ బంధం అనేటటువంటి రాష్ట్ర ప్రగతి కోసం బడే బాయ్ అని అంటాము, తర్వాత మల్లబాలు 100 సార్లు అనమంటే కూడా అందామని అన్నారు. ఎందుకు? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు మొన్న వేదిక మీద కూడా అన్నారు కదా. అట్లా అంటే ఈ రాష్ట్రానికి ఏమేం కావాలి, ఈ రాష్ట్రానికి గతంలో నిర్లక్ష్యానికి ఎట్లా లోనయ్యారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎట్లా తెచ్చుకోలేకపోయినాం. మనం 2 అడుగులు కిందికి పోయినా సరే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చడంలో కేంద్రంతో మనం కొట్లాడదాము, మర్యాదగా ఉందాము, ఏం చేయాలో అది చేద్దాం. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు కానీ, లేకపోతే విభజన చట్టంలో చేసినటువంటి హామీలను నెరవేర్చుకోవడంలో కావాల్సినటువంటి పనులు కానీ, దేనికైనా కూడా మనం ఒక అడుగు ముంగటికేసి మరి ఒక అడుగు మనం ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ కోణంలో మన పని కావాలనంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడేటటువంటి భాష వాళ్ళకి లేకుండొచ్చు, ఆ సంస్కృతి కానీ, సంస్కారం కానీ, లేకపోతే ఇంకోటి కానీ. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, పనులు ఎట్లా తెచ్చుకోవాలనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసినంతగా కేసీఆర్ గారికి కూడా తెలియదు అనేది మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఫోక్సో అంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం, వెంటనే జైలు శిక్ష చేయడం, అందులో విచారణ లాంటివి ఏమన్నా, కానీ ఎందుకు ఈ సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పి బాగా చర్చ నడుస్తుంది. సిట్ ఏర్పాటు చేయడానికి కారణం కాపాడే ప్రయత్నం అని కూడా బాగా చర్చ నడుస్తుంది. నేను మళ్ళీ కూడా దీని మీద స్పష్టతనిస్తున్నా, SIT వేయలేదు. నేను ఇది మీడియా ముఖంగా చెప్పిన, SIT సిట్ వేయలేదు. ఒక ఉన్నతాధికారి, DCP ర్యాంక్ ఉన్నతాధికారిని పర్యవేక్షించడానికి అక్కడ నియమించిండ్రు. దేనికోసం అని అంటే ఏ రకంగా కూడా, ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు అటు ఇటు కాకుండా, ఇంకెవరైనా అధికారులు కూడా అటు ఇటు చేయకుండా ఒక ఉన్నతాధికారి యొక్క పర్యవేక్షణ, అంతేకాదు వేగవంతంగా ఈ యొక్క కేసుని టేకప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక DCP స్థాయి
ఒక అధికారిని అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి మెమో కూడా ఇచ్చిండ్రు. సో దానికి సంబంధించి దేనికోసం పెట్టినాం అంటే పారదర్శకత కోసం పెట్టినాము, వేగవంతంగా కేసుని అధ్యాయాలు విచారణ చేయాలనే దాని గురించి పెట్టినాం. ఇక దీంట్లో అనుమానాలు ఎందుకు? నిర్మల్ పోలీసులు మొదట్లో అమ్మాయి గురించి బెదిరించారు అంటున్నారు. రెండోది ఈయనతో చాలా ఉంది అంటున్నారు. సో ఆ అమ్మాయికి పోలీసుల నుండి బీజేపీ ఎక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, వాళ్ళకి రక్షణ కల్పించారు అవకాశం ఉందా? ఈ రాష్ట్రానికి అందరికంటే పెద్ద నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి. ఎవరి పక్షాన తీసుకుండు? బాధితుల పక్షాన్ని తీసుకుండు. ఆయన దాటి ఇంకోరని చేసే ధైర్యం ఉంటుందా? బెదిరించడానికి అమ్మాయి నేను చెప్తున్నా, సరే వాళ్ళ కొట్ల అట్లాంటి అభద్రత గీత ఏముంటే అమ్మ మీ మనసులకించి అట్లాంటివి తొలగించేసేయండి. గతంలో ఘటన సంధ్యా థియేటర్ లాంటిది తీసుకున్నా కూడా ప్రపంచంలో చాలా బలశాలులు అనుకునేటటువంటి వాళ్ళు, వ్యవస్థను ఏదైనా చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకునేటటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బ్రేక్ చేయలేకపోయినాయి. ఆయన బాధితుల పక్షాన, పేదవారి పక్షాన, ఎవరికి అన్యాయం జరిగిందో వారి పక్షాన నిలబడ్డటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. సేమ్ ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే మీ పక్షాన నిలబడ్డ తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా ఆ ఆలోచన చేయనీక కూడా ధైర్యం చేయరనేటటువంటి స్పష్టత మీకు మళ్ళొకసారి కలిగిస్తూ మీరు అట్లాంటిది ఏ బేఫికర్ ఉండండి. మీకు ఏదైనా వచ్చినా కూడా నేరుగా మీరు తెలియజేసేటటువంటి మీ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. అక్కడెక్కడో నిర్మూలన చేసిన అనేటటువంటి మరి ఆరోపణ అభద్రతన మనకు తెలియదు, కానీ మీరు బేఫికర్ ఉండరని నేను చెప్తాను. ఓకే. చివరిగా ఈ పోక్సో కేసుకు సంబంధించి లేదా ఈ బండి భగీరథ అంశానికి సంబంధించి అరెస్ట్ జరిగిపోయింది. ప్రభుత్వం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఈ అంశం గురించి? మనం ఒకటే రాష్ట్ర ప్రజలకి ఒకటే మనం చెప్తున్నాం, ఎంతటి వాడైనా చిన్ననా పెద్దనా తేడా లేదు, బ్యాక్గ్రౌండ్ ఏముందో సంబంధం లేదు. తప్పు చేయాలి అని అంటే భయపడాలి. చట్టం ఒకటికి చుట్టం కానే కాదు. నాకు పలానా నేత తెలుసు, నేను పలానా నేత కొడుకుని, నాకు బాగా పైసలు ఉన్నోని, లేకపోతే సమాజంలో మాకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి నీళ్ళు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండేనో వీళ్ళందరికీ ఏంటిది అని అంటే ఒక కనువిప్పు కలగాలి. ఓహో, తప్పులు చేసినా, కబ్జాలు చేసినా, డ్రగ్స్ తీసుకున్నా, లేకపోతే అద్రగనంగా నేను ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు జనాల మీద పడి అని అనుకున్నా, బెండు తీసేటటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఉన్నాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. తప్పు చేసే ముంగట మీ వెన్నుల దడబుట్టాలి. కాబట్టి ఇట్లాంటివి మీరు ఉపసంహరించుకుంటే మంచిది. అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా అవి ఎరేజ్ చేసుకుంటే మంచిది. దయచేసి అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. గతంలో పట్టినటువంటి గతే మిగతా వాళ్ళందరూ కూడా పడుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి మేము స్పష్టం చేయదలుచుకోండి. థ్యాంక్ యూ.